నా పేరు రవికుమార్. నేను డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ నంద్యాల. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సమానత్వం, సాంఘికంగా వెనుకబడితనం, ఆర్థికంగా అట్టడుగు వర్గాల్ని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్సైజ్ పాలసీలో గీత కులాల వారికి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి షాపులు కేటాయించడం, వైన్ షాపులు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 11వ తారీఖున మేము గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తదుపరి ఈ రోజున డ్రా తీయటం జరుగుతుంది. పోయిన నెల 11 నోటిఫికేషన్ ఇప్పుడు డ్రా తీయటం జరుగుతుంది. ఈ డ్రాలో భాగంగా మొత్తం 11 షాపుల్ని కేటాయించడం జరిగింది. ఈ 11 షాపుల్లో మొత్తం 101 మంది 2 లక్షల ధరావత్తు ఒక్కొక్కళ్ళు చెల్లించి లాటరీలో పాల్గొనడం జరిగింది. చాలా స్పందన ఉంది, వారిలో కూడా సంతోషం కనపడుతుంది. దీంట్లో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ, నందికొట్కూరు మున్సిపాలిటీ, ఆళ్లగడ్డ మున్సిపాలిటీ, డోన్ మున్సిపాలిటీ, ఆత్మకూరు మున్సిపాలిటీలకి ఒక్కొక్కటి చొప్పున, మరియు జూపాడు బంగ్లా, పగిడ్యాల, డోన్ రూరల్, ఉయ్యాలవాడ, కొత్తపల్లి, పామర్పాడు మండలాలకి ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగింది. వీటిలో భాగంగా ఈ రోజున మన రాజశ్రీ డిఆర్ఓ గారి చేత సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి వారు వాళ్ళకి షాపులు కేటాయించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా డబ్బులు కట్టినట్టయితే లేదా ఇతరత్ర లోపాలు ఏదైనా కనుక ఉన్నట్టయితే వాళ్ళకి యాక్ట్ ప్రకారం కనుక నిర్వీర్యమైనప్పుడు R1 రిజర్వ్డ్ క్యాండిడేట్ 1 అతనికి కూడా ఫెయిల్ అయినప్పుడు రిజర్వ్డ్ క్యాండిడేట్ 2గా తీయటం జరిగింది. వారికి కూడా కేటాయించడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళు ఫీజులు కట్టిన వెంటనే వాళ్ళకి లైసెన్స్ ప్రొవిజనల్గా ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా కూడా మన రాజశ్రీ కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో వారి యొక్క ప్రోత్సాహంతో జరిగింది. ఇది ఎప్పటికప్పుడు దీనికి మా మీడియా